ప్రభువుని నమ్ముకో. దేని గురించి చింతించకు. ఆయన సజీవుడు, మృతిని గెలిచిన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు, నీకు నిత్య జీవం ఇచ్చే దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన నమ్ముకుంటా, మనుషులను నమ్ముకుంటా, మరి ఆ వ్యసనం దుఃఖమే. సో మీరు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తా. కాబట్టి ఏం చేయాలంట, మనం మన చింత యావత్తు ఏం చేయాలి, ఆయన మీద. నీకే భయం ఉన్నా కానీ, ఏ బాధ ఉన్నా కానీ, మీకు కూడా ఏ బాధ ఉన్నా, ఏ భయం ఉన్నా, ఏ దిగులున్నా, ఏ ఇబ్బంది ఉన్నా, క్రీస్తు ప్రభు మిమ్మల్ని గురించి ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన చింతిస్తా ఉన్నాడు. మీ చింత యావత్తు అంతా నా మీదే అంటున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఆయన నమ్ముకోకుండా